నగదు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు నాగబంధం హీరో విరాట్ గారు. పర్ఫెక్ట్ ఆప్తే హీరో శివుడి గెటప్. థ్యాంక్ యూ సార్. ఆ బ్లడ్ అదంతా చాలా ఇష్టం, ఆ ఫైటింగ్ సీన్స్. ఎందుకంటే లాంగ్ హెయిర్ ఉంటది కదా వెనక, అదుకుపోతా ఉంటది. అసలు అంత ఈజీ కాదు. ఓవరాల్ గా మీకు మేకప్ వేయడానికి ఎంత టైం పడుతుంది కదా? ఒక 6 hours పడుతుంది సార్. 6 గంటలు. 4 to 6 hours పడుతుంది. సినిమా అయిపోయే లోపు మేకప్ కాస్టే దాదాపు 15-20 కోట్లు అయిందన్నారు. అయ్యి ఉంటుంది సార్. బట్ ఈ సినిమాకి 130 కోట్లు అంట. బడ్జెట్ అయితే బాగానే అయింది సార్ సినిమాకి, ఎందుకంటే ఈ స్టోరీ అలాంటిది అనమాట. నాగబంధం లోపల ఓపెన్ చేస్తే కొన్ని లక్షల కోట్లు విలువ చేసే వజ్రాలు, బంగారాలు ఉన్నాయని ఒక టాక్. మీ సినిమా దానిలో నుంచి పుట్టిందా, లేకపోతే మీ సినిమాలో అది కూడా చూపిస్తారు ఏమైనా నాగబంధం ఓపెన్ చేసేది, లేకపోతే ఓపెన్ చేయాలనుకుని ఇట్లా అయ్యేది, ఇలాంటివి ఏమైనా ఉంటాయి అసలు ట్విస్ట్? అంటే అది నేను మీ బావగారు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అఖండ మిరియాల రవీందర్ రెడ్డి గారు. మీ సజెషన్స్ మీ బావగారు తీసుకుంటారా, మీ బావగారు సజెషన్స్ మీరు ఫాలో అవుతారా? అసలు ఇద్దరం కలిసి మాట్లాడుకుంటాం. మీ టర్న్ ఓవర్ ఒక 1000 కోట్లు ఉంటుందా సంవత్సరానికి? అయ్యి ఉంటుంది సార్. ఎలా ఉంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ జగ్గుబాయ్? ఆయన గురించి చెప్పేది ఉందండి, ఇంకా ఆయన పెద్ద ఆర్టిస్ట్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు నాగబంధం హీరో విరాట్ గారు. హాయ్ బ్రదర్. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గట్స్కి హ్యాట్స్ అప్. ఫస్ట్ పెద్ద కాపు అనుకుంటే అలా వచ్చేసారు. అంటే యాజ్ ఎ హీరోగా ఎన్ని మార్క్స్ కొట్టేశారో నేనైతే చెప్పను, కానీ యాజ్ ఎ హీరోగా మీకు ఎంత పేరు వచ్చిందో నేను చెప్పను, కానీ ఒక మంచి పర్ఫార్మర్గా అందరూ యాక్సెప్ట్ చేశారు మిమ్మల్ని. ఫస్ట్ మూవీకి యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం, కానీ తర్వాత మీరు ఏదైనా లవ్, రొమాంటిక్, మాస్ ఏదో వస్తారనుకుని ఎక్స్పెక్ట్ చేసాం మేమందరం. ఏంటి ఒక్కసారిగా ఈ నాగబంధం అని గ్లిమ్స్తోనే అల్లాటిచ్చేసారు. నెక్స్ట్ ట్రీజర్ అయితే కుమ్మేశారు అనుకోండి, వేరే విషయం. ఎందుకు అనిపించింది అసలు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఫస్ట్ మూవీ అయ్యాక కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్నాను అనమాట. తీసుకొని తర్వాత నరేషన్స్ వింటున్నప్పుడు, అంటే ఆడియన్స్కి ఇప్పుడు ఏంటంటే లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు, లేదంటే ఒక మంచి ఫ్రెష్ స్టోరీ, సంథింగ్ ఏదో ఒకటి ఎగ్జైట్ చేయాలన్నమాట. సో ఆ వింటున్నప్పుడు ఏంటంటే అభిషేక్ గారు పిలిచి స్టోరీ నరేషన్ ఇచ్చారు. స్టోరీ వినిపించి తర్వాతకి ఆయన విజన్, అంటే ఏమనుకుంటున్నారు ఏంటి అని చూపించారనమాట. చూపించినప్పుడు అరే ఇది కదా సినిమా, బాగుంది, దీనికోసం ఏమో నన్ను ఎన్ని రోజులు వెయిట్ చేస్తుందని చెప్పేసి అనిపించింది. ఇలాంటి స్టోరీస్ ఉన్నప్పుడు మనకి స్టోరీ చెప్తుంటేనే గూస్బంప్స్ వస్తాయి. ఇంకోటి మనందరికి ఏంటంటే నాగబంధం అంటే ఏముందో సీక్రెట్ ఏంటి అని చెప్పి తెలుసుకోవాలని చెప్పి ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో ఆ ఎగ్జైట్మెంట్తో పాటు ఆ టైటిల్ అవన్నీ ఉండేసరికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నాకు కూడా చిన్నప్పటి నుంచి ఏంటంటే ఇట్లా ట్రెజర్ అండ్ మూవీస్ ఏదైనా ఉంటే ఏముందో తెలుసుకోవాలని చెప్పి ఇంట్రెస్ట్. ఇప్పటికి కూడా నేను యూట్యూబ్లో అవి చూస్తుంటా వీడియోస్, అనంత పద్మనాభ స్వామి ఆ గదిలో ఏముంది, ఆ నాగబంధం వెనక ఏముంది అనేది. సో ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. సో కరెక్ట్ టైంలో, అలాంటి టైంలో నాకు ఇలాంటి సినిమా రావడము, ఇదంతా చూస్తుంటే, సినిమాలో నా క్యారెక్టర్ పేరు వచ్చేసి రుద్ర, టీజర్ వచ్చేసి మహేష్ బాబు గారు రిలీజ్ చేశారు, ఆయన పేరు రుద్ర. సినిమా ఓపెనింగ్ ఏమో చిరంజీవి గారు చేశారు, ఫస్ట్ లుక్ రానా గారు చేశారు. సో ఇవన్నీ చూస్తుంటే ఆ శివుడి దగ్గరుండి ఏమన్నా ఆశీర్వాదంతో వచ్చిందా అనిపిస్తుంది అన్నమాట. ఓకే. బట్ విరాట్ గారు ఒకటి చెప్పాలి, ఎందుకంటే అందరం సినిమాలు చేస్తాం, 100 సినిమాలు చేయొచ్చు, 200 సినిమాలు చేయొచ్చు. బట్ లైఫ్లో కొన్ని సినిమాలు ఉంటాయి. ఇప్పుడు రజనీకాంత్ గారు ఉన్నారు, చంద్రముఖి అనగానే మనకి డెఫినెట్గా అంతే వెళ్ళిపోతాం ఎక్కడికో. 1-2 వస్తాయి మనకి, ఒక జనరేషన్కి ఒకటే వస్తుంది. అట్లా ఎవ్రీ 10 yearsకి ఒక్కొక్క మూవీ వస్తుంది కదా. ఆ మూవీస్ వచ్చినప్పుడల్లా అనిపిస్తుంటుంది అసలుకి అవి చేయటం అనేది చాలా చాలా హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇలాంటి మూవీస్ టేకప్ చేయటం మన హీరోస్ చేయలేక కాదు, భయం వాళ్ళకి. అమ్మో ఏమవుతుందో ఏంటో, ఫ్యాన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారో చేయరో, ఇవన్నీ ఉంటాయి. మీరు కథ విన్నప్పుడు ఏమనిపించింది ఫస్ట్ మీకు అసలుకి? అది నాది అంటే నాకు ఒక ఫీలింగ్ ఏంటంటే ఆ నాగసాధు గెటప్లో నన్ను యాక్సెప్ట్ చేస్తారా ఏంటి అంటే చిన్న డౌట్ ఉంటుంది కదా సార్ గెటప్ అంటే. ఎందుకంటే అప్పటికి ఇంకా లుక్ టెస్ట్ ఏం కాలే అనమాట. సో తర్వాత మా డైరెక్టర్ గారితో డిస్కస్ చేసినప్పుడు అదంతా ఏం లేదు, నేను ఆల్రెడీ ఇమాజిన్ చేసుకున్నాను నువ్వు ఎలా ఉండాలో అని చెప్పి. ప్రీతి షీల్ టీమ్ అనమాట, దూరంధర్ అవన్నీ సినిమాలు చేస్తాం, మేకప్ టీం. సో వాళ్ళని పిలిపించి వాళ్ళతో లుక్ టెస్ట్ చేయించినప్పుడు ఆయన అనుకున్న గెటప్లో నన్ను చూసుకున్నారనమాట. చూసుకున్నప్పుడు ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు.
సో, అట్లా ఎవాల్వ్ అయితూ వచ్చానమాట. ఈ క్యారెక్టర్‌కి ఏందంటే కాస్ట్యూమ్స్ గానీ, ఒక్కొక్కటి మెడలో రుద్రాక్షలు గానీ, ఏదైనా సరే ప్రతీదీ డీటెయిల్‌గా ఆయన దాని గురించి వర్క్ చేసి యూజ్ చేశారన్నమాట. పర్ఫెక్ట్ యాప్ట్ తెలుసు ఆ! మీరు శివుడి గెటప్. థ్యాంక్ యూ సార్. బట్ ఫస్ట్ మీరు గెటప్ వేసుకున్నప్పుడు మీకు అనిపించింది అంటే ఆ! భయం ఉంటుంది ఫస్ట్. హ్మ్. ఎలా ఉంటుందో ఏంటో. ఎందుకంటే వన్స్ గెటప్ వేసుకుంటే కాని తెలుస్తుంది మనం ఎలా ఉంటామో లుక్. అవును. హ్మ్. లుక్ టెస్ట్ తర్వాత ఇంకా. అవును. ఫస్ట్ మిమ్మల్ని మీరు మిర్రర్‌లో చూసుకున్నప్పుడు వాట్ వాస్ యువర్ ఫస్ట్ రియాక్షన్? అంటే ఫస్ట్ ఏంటంటే మేము ఒక 2, 3 ట్రయల్స్ చేసామనమాట. చేసినప్పుడు ఫైనల్‌గా ఈ లుక్ వచ్చేసరికి చూసేసరికి అందరం హ్యాపీనెస్ నాకేంటంటే కళ్ళలో నీళ్ళు తిరిగాయనమాట. అసలు ఇంత మంచి గెటప్ ఇదంతా. ఎందుకంటే ఈ షూట్‌కి ముందు ఏంటంటే నేను శివుడికి స్లోగా ఏంటంటే ఆయన ఆరాధించడం స్టార్ట్ చేశాననమాట. సో, నేను ఆయనకి బాగా కనెక్ట్ అయిపోయినా. సో, ఆ ప్రాసెస్‌లో ఏంటంటే ఈ గెటప్ చూడంగానే అసలు అబ్బా! చాలా హ్యాపీగా అనిపించింది. అంటే కళ్ళలో నీళ్ళు తిరిగి అసలు ఉంటది కదా! ఒక గూస్ బంప్స్ మూవ్‌మెంట్ ఉంటది కదా! అట్లా అనిపించింది. ఓకే. హ్మ్. బట్ నాకని అనిపించింది టీజర్ చూసినప్పుడు. కానీ బాడీ చాలా అవును సార్. గట్టిగా పెంచారు హ్మ్. విరాట్. ఆ! హ్మ్. ట్రాన్స్‌ఫార్మ్ బాగా చేశారు. అవును సార్. 'పెద్దకాపు టు నాగబంధం' అంటే నాగబంధం. చాలా ట్రాన్స్‌ఫార్మ్ చేశారు. ఎందుకంటే హ్మ్. శివుడు మనం అనుకుంటే గాని శివుడు అంత అందంగా ఉండే బాడీ ఎవరిదుంటుంది అవును అసలకి. సార్. ఆయన అలా బేర్ బాడీతో హ్మ్. ఎలాంటి ఫోటో వచ్చినా కానీ ఆ ఏఐలో అవును. చేసినా, ఆ ఎడిటింగ్‌లో చేసినా శివుడు అంటే శివుడు అంతే. అవును. ఆ గెటప్‌లో అసలు మెడలో పాము అవన్నీ చూస్తుంటే అసలు హ్మ్. నిలబడ్డా గాని, అసలు అవన్నీ చూస్తున్నప్పుడు చాలా గూస్ బంప్స్ అంటే శివుడు అంటేనే ఒక వైబ్రేషన్ అనమాట. సో, ఆయన పేరులోనే రుద్ర అంటేనే ఒక వైబ్రేషన్ గదా! ఈ పేరు గూడా ఏంటంటే మేము అనుకోకుండా స స శివుడి పేరని పెట్టకుండా మేము నార్మల్‌గా ఈ క్యారెక్టర్‌కి ఏం పేరైతే బావుంటది అనుకున్నప్పుడు రుద్ర అని ఒక పేరనమాట. ఓకే. సో, ఆ వైబ్రేషన్ అవన్నీ తీసుకొని సో, తెలవకుండా అన్నీ జరిగిపోయినాయి సార్. అలానే ఏంటంటే ఇప్పుడు శివుడు గెటప్ ఏసుకున్నప్పుడు మా మమ్మీ ఒకరోజు షూటింగ్‌కొచ్చిందనమాట. ఓకే. వచ్చి జూసినప్పుడు ఆమెకి ఏంటంటే అసలు భయమేసిందనమాట. అంటే ఆ శివుడు నిజంగానే మనకు నిజంగానే దేవుడు మన కళ్ళ ముందు ఉన్నప్పుడు మనం అది కోరుకోవాలి, ఇది కోరుకోవాలి అనుకుంటాం గానీ ఆయన ఉన్నప్పుడు ముందు ఫస్ట్ మనము చూసి భయపడతాం. తర్వాత కూల్ అయితాం కదా! సో, అట్లా మా మమ్మీ గూడా ఏందంటే కొంచెం భయపడి కళ్ళలో నీళ్ళు తిరిగి అరే! బావుంది అని జెప్పేసి హ్మ్. ఎప్పుడెప్పుడొస్తదా అని అందరూ ఒక 2 సంవత్సరాల నుంచి వెయిట్ జేస్తున్నప్పుడు ఓకే. టీజర్ వచ్చింది. ఓకే. టీజర్ జూసినాక అసలు అందరూ ఫుల్ హ్యాపీ అనమాట. కానీ కంప్లీట్ వింటర్‌లో చేశారు కదా ఇది అవును షూటింగ్? సార్. హ్మ్. ఫస్టు ఫుల్ చలికి ఆ బేర్ బాడీతో. అవును. ఆ! బేర్ కష్టం బాడీ, అనిపించిందా? వాటరు చాలా కష్టము. కాకపోతే ఏంటంటే యాక్షన్ లొకేషన్‌లోకెళ్ళి స్పాట్‌లో నిలబడి యాక్షన్ ఉన్నప్పుడు అన్నీ మర్చిపోతానన్నమాట. ఓకే. అప్పుడింక ఏమైనా సరే ఇంక చేసేస్తాను. అయిపోగానే మళ్ళీ నార్మల్ ఇట్లా షివరింగ్ అయిపోతా ఉంటది. ఓకే. హ్మ్. ఎన్ని రోజులు చేశారు అలా మీరు? ఆహ్, చాలా రోజులు చేసాం. సినిమాలో చాలా వరకు మీరు ఆ క్రొకడైల్‌ది అది చూసినప్పుడు గూడా అది వాటర్‌లోనే ఉంటుంది. ఆ! సో, నాగసాధు గెటప్‌లో ఉన్నప్పుడు అది గూడా ఏంటంటే బేర్ బాడీ, ఆ క్లైమేట్, ఆ చలికి అదంతా ఒక 40, 50 డేస్ ఆ గెటప్‌లో. వితౌట్ బట్టలు బేర్ బాడీతో అది చలికి అయితే ఒక వణుకుతూ 90 డేస్ ఉంటది. 90 డేస్. యాహ్! ఓకే. సినిమాలో 90 డేస్ అట్లుంటుంది. బట్ ఆ చలికి వణుక్కుంటూ అట్లా. అదేంటో సార్ అది అక్కడికెళ్ళాక ఆరో వచ్చేస్తదనమాట. పోయి యాక్షన్ చెప్పినాక నాకేం పట్టించుకోను. ఫస్ట్ 1 ఆర్ 2 డేస్ ఇబ్బంది అనిపించుంటది అంతే. అసలేం లేదు. ఫస్ట్ డే కూడా. అసలు ఆ గెటప్‌తోనే వచ్చేసింది. గెటప్ ఏసుకోగానే ఆ ఫీల్ ఆరా ఏంటంటే ఏదున్నా క్యారివాన్ లోపల వరకే. ఒకసారి లొకేషన్‌కెళ్ళాక నేను ఫీల్ అయితానన్నమాట. ఇదంతా నాది అన్నట్టు ఈ రాజ్యం అంతా. ఆ! సో, అట్లా. ఓహ్! గ్రేట్ హ్మ్. అసలకి. యాహ్! కానీ ఇంకొకటి ఆ బ్లడ్ అదంతా చాలా చాలా కష్టం. టఫ్ ఆ సార్. ఫైటింగ్ సీన్స్. ఎందుకంటే లాంగ్ హెయిర్ ఉంటది గదా! ఆ! ఎనక అద్దుకుపోతా ఉంటది. హ్మ్. అసలు అంత ఈజీ కాదు సార్. ఇంకోటేంటంటే బ్లడ్‌లో ఫైట్స్ చేసినప్పుడు ఏందంటే బ్లడ్ అనేది మనకి వ్యాక్సింగ్ లాగా అయిపోద్దనమాట. అవును. అది స్టిక్కీగా ఆ! స్టిక్కీగా ఉంటది. సో, ఎప్పటికప్పుడు మనం చెట్లకు నీళ్లు కొట్టినట్టు స్ప్రే కొట్టాలనమాట. దానికి కూడా. మళ్ళీ లేకపోతే ఎండిపోతది గదా! ఓకే. ఓకే. హ్మ్. ఓకే. సో, అవన్నీ చేసాం. కానీ ఇష్టంతో చేశాను. చాలా ఇష్టంతో చేశాం. ఆ! అంటే ఈ సినిమాని ఒక వైబ్ సార్ ఇదంతా. అభిషేక్ అన్న ఏంటంటే అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడనమాట. ఆయనకు గావాల్సిన అవుట్‌పుట్ ఆయన తీసుకుంటారు. ఓకే. సో, నాకింత మంచి డైరెక్టర్ దొరకడం గూడా నేను లక్కీగా ఫీల్ అయితాననమాట. ఎందుకంటే అంత లార్జర్ థాన్ లైఫ్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు నేనెంత ప్యాషనేట్ ఉన్నానో అవతలోళ్ళు ఇంతకు మించి ఉంటేనే గదా! ఇట్లాంటి అవుట్‌పుట్ వచ్చేది. ఎగ్జాక్ట్‌లీ. సో, అట్లాంటి సెట్‌లు గాని ఏదైనా సరే అండ్ మా ప్రొడ్యూసర్స్ గూడా అసలు నిషిత గారు, కిషోర్ గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్యాషన్ సినిమా అంటే. ఓకే. ఇంకా మంచిగా తీయండి, ఇంకా మంచిగా తీయండి అని జెప్పేసి అసలు హ్మ్. ఎక్కడ కాంప్రమైజ్ గాకుండా ఓకే. టెక్నీషియన్స్ దగ్గర నుంచి ఎవ్వరైనా సరే ఏది అడిగితే అది ఇచ్చుకుంటూ అసలు గణేష్ ఆచార్య గారు డాన్స్ కొరియోగ్రాఫరు, ఫైట్ మాస్టర్‌లు ఇప్పుడు కిచ్చా మాస్టరు, సతీష్ మాస్టరు అట్లా చాలా మందనమాట అసలు. కానీ ఇంటర్నేషనల్ ఇప్పుడు మొత్తం టెక్నీషియన్స్. ఓవరాల్‌గా మీకు మేకప్ వేయడానికి ఎంత టైం పడుతది విరాట్? ఆ! ఆ ఆ ఆ శివుడి గెటప్‌కి గెటప్‌కి ఒక 6 అవర్స్ పడుతుంది సార్. 6 గంటలు. 4-6 అవర్స్ ఏ పడుతుంది. టైంకి లేస్తారు మీరు? ఇంక అంతే షూట్ ఉన్నప్పుడు ఇంక ఎళ్ళిపోవడమే.
మిడ్ డే వన్గా అట్లా కాదు, షూట్ వచ్చేసి నైట్ ఉండే అనమాట. అన్ని నైట్ షూట్లే. మాక్సిమం నైట్ ఉండే. ఆ. అప్పుడు ఏంటంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 12:00 2:00 సెట్కి వెళ్ళిపోతుండే, వెళ్ళిపోయి రెడీ అయ్యి కూర్చుంటుంది. ఎర్లీ మార్నింగ్ 12కి 1 మధ్యాహ్నం. అందరు నిద్రపోయే టైంలో మధ్యాహ్నం 2కి మధ్యాహ్నం 2కి వెళ్తే మేము నైట్ మార్నింగ్ 6 వరకు షూట్ చేస్తాం. సో 12 అవర్స్. ఇంకెక్కువనే సో చేస్తాం. నిజంగా మేకప్ 6 అవర్స్ శివుడి రోన్కి మేకప్ కూడా భలే వేసారు. అవును సార్. మేకప్ ఏంటంటే వాళ్ళు ఆ ప్రీతి శీలలు పర్టికులర్గా చూస్తారు అనమాట. ఆ. ప్రతి డీటెయిలింగ్ కూడా ఇప్పుడు మీరు దురంధర్ కానీ చాబా కానీ ఎక్కడ చూసినా కానీ వాళ్ళు ఎంత నీట్గా ఉంటే, ఆ పుష్పాలు కూడా వాళ్ళే అనమాట, వర్క్ నీట్గా ఉంటుంది. సో వాళ్ళు కూడా కాంప్రమైజ్ కారు. వచ్చి వాళ్ళు ఏంటంటే ఒక పెయింట్ మన కార్లకి స్ప్రే కొడతాం కదా, అట్లాంటి మిషన్తో మొత్తం బాడీ అంతా స్ప్రే చేసుకుంటూ ప్రతి డీటెయిలింగ్. సో దురంధర్కి వెయిట్ చేసిన వాళ్ళే వీళ్ళు. అవును సార్. ఓకే ఓకే. ప్రీతి శీలని బాగా చేస్తారు మీకు. సో నేను విన్నాను ఎంటైర్ సినిమా అయిపోయిన లోపు మేకప్ కాస్ట్ దాదాపు 15-20 కోట్లు అయిందన్నారు. వాళ్ళు ఇచ్చేది అయ్యేది. అయి ఉంటుంది సార్. ఎందుకంటే ఆర్టిస్టులు అంతమంది ఉన్నారనమాట, క్రౌడ్. మీరు ఒక నమోరే సాంగ్లోనే ఒక 5,000 ఏమో డాన్సర్స్తో ఉంటుంది. వీటన్నిటికి తెలియకుండా మనం అనుకుంటాం కానీ ప్రొడక్షన్ ఖర్చు చాలా ఉంటుంది అన్నమాట. నిజంగా మీ పేషెన్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ అప్. 6 గంటలు మేకప్ అంటే 6 గంటలు మేకప్ వేసుకొని మళ్ళీ 12 గంటలు షూట్ చేయాలన్నమాట. ఫుల్ మార్నింగ్ దాకా అదే గెటప్ లో ఉంటుంది. అంతే సార్. అంతే. ఒకసారి వేసామంటే ఇక తీసే మళ్ళీ తీస్తే మళ్ళీ 6 గంటలు వేయాలి కదా. మా వాళ్ళు అంటారు ఇక్కడే పడుకోండి సార్, ఏం పోతారు ఇంటికి, ట్రావెలింగ్ టైం మనం కొంచెం మిగులుతుంది కదా, 1 అవర్ పడుకోవచ్చు ఎక్స్ట్రా అని. కానీ పెద్ద కాపు మీరు వచ్చిన టైంలోనే 45-50 కోట్ల బడ్జెట్ ఏదో విన్నాం బయట మేము. అది ఫస్ట్ హీరోకి ఇంత బడ్జెట్ పెడుతున్నారే అనే టాక్ గట్టిగా నడిచింది ఇండస్ట్రీలో. బట్ ఈ సినిమాకి 130 కోట్లు అంట. మీకు భయం వేసిందా, ప్రొడ్యూసర్స్ భయం వేసిందా, డైరెక్టర్స్ భయం వేసిందా, లేకపోతే ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు అసలు లేరు? అంటే బడ్జెట్ అయితే బాగానే అయింది సార్ సినిమాకి, ఎందుకంటే ఈ స్టోరీ అలాంటిది అనమాట. సో మీరు సినిమా థియేటర్కి వెళ్తే ఎంటర్ అయిన నాగమన్న టైటిల్ పట్టినప్పటి నుంచి సినిమా అయిపోయేంత వరకు మీకు ఒక కొత్త ప్రపంచంలోకి, కొత్త వరల్డ్లోకి వెళ్ళి సినిమా చూస్తున్నట్టు అనిపిస్తుంది. సో అది క్రియేట్ చేయడానికి ఇప్పుడు డీటెయిలింగ్ చూస్తే మీరు ఎంత డీటెయిలింగ్ నీట్గా ఉంటుందంటే ఒక్కొక్క సెట్ వేయడానికి 3-4 months పట్టేది అనమాట. అశోక్ గారు, ఆర్ట్ డైరెక్టర్ అశోక్ గారు, ఆయన ఒక్కడు సినిమాలో సెట్ వేశారు. సో అట్లాంటివి అవన్నీ ఏంటంటే తెలియకుండా అవుతుంటాయి కదా. సో అట్లా. కానీ 90s అండ్ 2000 కిడ్స్ సినిమా ఎలా ఉన్నా పర్వాలేదు, మా హీరో తీసాడు కాబట్టి థియేటర్కి వెళ్ళి చూడాలి అనేవాళ్ళు. ఇప్పుడు జడ్జి కిడ్స్, జడ్జి ఆల్ఫా ఎలా ఉన్నారు అంటే హీరో ఎవడైతే మాకేంటి, కథ బాగుండేది చూస్తాం, అంత ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఈ విషయంలో. మీరు మైండ్లోకి అది తీసుకొని వచ్చి 130 కోట్లైనా పర్వాలేదు, కథ బాగుంది కాబట్టి యాక్సెప్ట్ చేద్దాము, నా కోసం నాకు మీకోసం వచ్చే కొంత ఉంటుంది, కథ బాగా నచ్చి వచ్చే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఆలోచించిన తర్వాతే వెళ్ళిపోయారా ఇంత బడ్జెట్కి? అంటే లేదండి, నాకు ఫస్ట్ డైరెక్టర్ గారు నరేష్ని ఇచ్చినప్పుడు నేను ఓన్లీ స్టోరీ ఏంటి అంటే ఊహించుకున్న, కొంచెం ఖర్చు ఎక్కువ ఉంటుంది సినిమాకి, ఐ మీన్ బడ్జెట్ భారీ బడ్జెట్ సినిమాని ఊహించుకున్నాను. బట్ ఎంత అయిందని నాకు ఐడియా లేకుండా అనమాట. తర్వాతకి ఇంకా ప్రాసెస్లో నాకు తెలుస్తుంది కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది సినిమాకని. కానీ సినిమాని చూస్తే మీరు సినిమాని చూసిన ప్రతి ఒక్కరు ఏంటంటే ముందుకు వచ్చి సినిమా కొన్నారనమాట. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వాళ్ళు తీసుకున్నారు, మా టీవీ వాళ్ళు తీసుకున్నారు, ఆల్ ఓవర్ అన్ని లాంగ్వేజ్లో శాటిలైట్ జీ తెలుగు వాళ్ళు, జీటీవీ వాళ్ళు తీసుకున్నారు, హిందీలో జీ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు, నార్త్ ఇండియా జీ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో అట్లా సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టే కంటెంట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఆ కంటెంట్ నమ్మి వాళ్ళు ఇంత పెట్టుకున్నారు. సో దిల్ రాజు గారు నైజాంలో 10 కోట్లు అప్పుడే కొనేసారని కూడా విన్నా. నైజాంలో దిల్ రాజు గారు తీసుకున్నారు. అంటే సినిమాకి ఏంటంటే స్లోగా ఆ సినిమాకి ఏం కావాలో అది దానంతరం అదే సమకూర్చుకుంటున్నాను. యుద్ధాన్ని ఎత్తుక్కుంటూ కదా ఆయుధాలు వస్తాయంటారు కదా, అట్లనే పెట్టినాయని రిటర్న్ వస్తాయని అనుకుంటున్నాను. అలా తెచ్చేసుకుంది మొత్తం. అంతే. 130 పెట్టాం, 130 సేఫ్ సైడ్. అంటే నేను చెప్పట్లేదు 130 అని, బట్ మంచి భారీ బడ్జెట్ సినిమా, అంతకు మించి రావాలని కోరుకున్నాను. ఎక్కువ ఎక్కడికి వచ్చాయి సినిమాకి అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగానే నాకు తెలిసి మీ మేకప్ కోసమే కోట్లు ఖర్చు చేయట్టు. ఎందుకంటే ఆ సినిమాకి చేసిన వాళ్ళని ఇక్కడ తీసుకురావడం అంటే వాళ్ళ రెమ్యునరేషన్లు ఎంత ఉంటాయి, చాలా ఎక్కువనే ఉంటాయి. అవును. అంటే ఈ సినిమాకి ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు తెలియకుండా మేకప్కి ఇంత అయింది. ఇప్పుడు సెట్లు ఒక్కొక్క సెట్ చూస్తే 6-7 సెట్లు ఈ సినిమాలో చాలా పెద్ద, ఇంకెక్కువ వేశారు. 6-7 మాత్రం ఒక్కొక్క 2-3 ఎకరాల ల్యాండ్లో మ్యాసివ్ సెట్స్ అనమాట. ఆ సెట్స్కి ఆ ఫిల్లింగ్, లైట్స్ కానీ ఏదైనా సరే అన్నీ ఏంటంటే పెరుగుకుంటూ పోతూ ఉంటాయి. కానీ అల్టిమేట్గా ఒకసారి కెమెరా పెట్టి ఆ ఫ్రేమ్ చేసినప్పుడు ఇవన్నీ మర్చిపోయి, అసలు యాక్షన్ అనగానే నేను ఇవన్నీ మర్చిపోయి ముందుకు వెళ్ళిపోయి పర్ఫార్మెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతుండే.
కానీ డైరెక్టర్ గారు అంత ప్రెషర్ తీసుకొని నన్ను కొంచెం కూల్‌గానే ఉంచారు. నువ్వు ముందు యాక్టింగ్ మీద కాన్సంట్రేషన్ చేయి, మిగిలినవి నేను చూసుకుంటా" అని చెప్పారు. ఓకే. కేవలం 'నాగబంధం' సినిమా సెట్‌లకే 20 కోట్ల పైన అయిందంట. అది బాగానే ఖర్చు సెట్‌లకి. అయింది సార్. అవును. మంచిగానే ఖర్చయింది. హ్మ్. బట్ అంతకు మించి సాటిస్ఫాక్షన్ ఉంది. ఓకే. అనంత పద్మనాభ స్వామి సెట్‌లో ఆ సెట్ చూసినప్పుడు నువ్వు రియల్‌గా టెంపుల్‌కెళ్ళిన ఫీల్ వస్తదనమాట. సో, ప్రతీది ఏందంటే రియలిస్టిక్‌గా ఉండడానికి ఎంత వీలైతే అంత ట్రై చేస్తారు. ఓకే. ఆ! అండ్ విఎఫ్ఎక్స్ కూడా అసలు మన టీజర్ చూస్తే మీకు విఎఫ్ఎక్స్‌లో ఎక్కడ అది బాలేదు, ఇది బాలేదు అని చెప్పలే. ఎక్స్ట్రార్డినరీ విఎఫ్ఎక్స్ అని వచ్చిందనమాట. మా డైరెక్టర్ గారికి ఏందంటే విఎఫ్ఎక్స్ అంటే ఆయన ఫస్ట్ నుంచి దాని మీద చాలా గ్రిప్ ఉంది. సో, దానికి తోడు సౌందరరాజన్ గారి కెమెరా వర్క్, డీఓపీ ఆయన కూడా ఏందంటే బ్లాక్‌లు పెట్టిన, ఇది పెట్టినా చాలా బ్రహ్మాండంగా అసలు అదిరిపోయేలా ఉంటాయి. సో, ఇవన్నీ ఒక్కొక్కటి ఏంటంటే ఈ సినిమాకి ఏం కావాలో ఈ సినిమానే తెచ్చుకుందంతా. ఓకే. సో, ఇప్పుడు 'విరాట్' అనంత పద్మస్వామి అనగానే ఒక కేరళలో ఒక్కటే కాదు. మొత్తం భారతదేశం మొత్తం అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అంటే అలా అవును. వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ హ్మ్. టెంపుల్ గురించి చిన్న న్యూస్ వచ్చినా కానీ, ఏ లాంగ్వేజ్ అయినా గానీ టక్కన ఓపెన్ చేసి చూస్తాం మనం. సేమ్ మీ 'నాగబంధం' కూడా చెప్పాలంటే బాగా దానికి దగ్గరగా రిలేటెడ్‌గా ఉంది ఇప్పుడు. ఎందుకంటే అనంత పద్మనాభ స్వామిది డోర్ 1, డోర్ 2, అవును. డోర్ 3 తీసే లోపు కేరళలో ఫ్లడ్స్ అవును. వచ్చినాయి. చాలా పెద్ద ఎత్తున. ఆ ఫ్లడ్స్ వచ్చినప్పుడు నేను కూడా అక్కడికెళ్ళా. ఓకే. నేను అక్కడికెళ్ళి రిపోర్ట్ చేశా. అచ్చా! మీరెళ్ళిన నేనెళ్ళాను. అచ్చా! ఓకే. ఓకే. మేము 4 డేస్ ఉన్నాం. ఓకే. అంటే కేరళ మొత్తం అతలాకుతలమైంది. అవును. అంటే అక్కడ దాన్ని కదిలిచ్చారు కాబట్టి ఇదంతా జరుగుతుందని మొత్తం ప్రపంచం అంతా న్యూస్ అయిపోయింది. కానీ నాగబంధం అనేది ఓపెన్ చేద్దాం అనుకున్న లోపు ఇదంతా జరిగింది. అంటే ఆ నాగబంధం లోపల ఓపెన్ చేస్తే కొన్ని లక్షల కోట్లు విలువ చేసే వజ్రాలు, బంగారాలు ఉన్నాయని ఒక టాక్. మీ సినిమా దానిలో నుంచి పుట్టిందా? లేకపోతే మీ సినిమాలో అది కూడా చూపిస్తారా ఏమైనా నాగబంధం ఓపెన్ చేసేది, లేకపోతే ఓపెన్ చేయాలనుకుని ఇట్లా అయ్యేది ఇలాంటివి ఏమైనా ఉంటాయా అసలు ట్విస్ట్‌కి? అంటే అది నేను ఇప్పుడే చెప్పాను అనుకోండి, సినిమాలో ఉన్న ఎక్సైట్‌మెంట్ మిస్ అవుతారు కదా! సో, సినిమా చూసినప్పుడు మీకే అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పి ఆ ఎక్సైట్‌మెంట్‌ని నేను ఇప్పుడే పోగొట్టాలనుకోవట్లేదు. ఓకే. ఓపెన్ చేస్తున్నారని తెలిస్తేనే ఇంత అతలాకుతలం అయిపోయింది. బట్ మీరు షూట్ చేశారు కాబట్టి మీరుకెప్పుడైనా నిద్రలో టక్కన నిద్ర లేవటం గానీ, ఏదో మెమరీకి రావటం, కల్లోకొచ్చేయటం ఇలాంటివి డెఫినెట్‌గా ఉంటాయి. ఇలాంటి సబ్జెక్టులు తీసుకున్నాము అంటే వదలదు మనల్ని. అందులో అంటే పాముకు సంబంధించిన స్టోరీస్ తీసుకున్నోళ్ళకి కొన్నాళ్ళు మన వెంట వస్తూనే ఉంటాయి. ఓకే. అవన్నీ డ్రీమ్స్‌లో గానీ, లేకపోతే మనం ఏ పని చేస్తున్నా గానీ అటెన్షన్ ఉండలేము మనం. ఎస్పెషల్లీ ఇలాంటి స్టోరీస్‌కి. అందుకడిగాను నేను. అంటే నేను ఫస్ట్ నుంచి ఏందంటే చాలా పవిత్రంగా చేశా సార్ ఈ సినిమాని. ఏందంటే అసలు చాలా నియమాలతోటి. ఎందుకంటే ఫస్టు నాగసాధు డైరెక్టర్ గారు చెప్పినప్పటి నుంచే నాలో ఆ శివుడిని ఆరాధించడం స్లోగా అది ఎక్కువైపోయిందనమాట. ఓకే. ఎట్లయిపోయిందంటే శివుడికి ఇంక నేను అసలు పరమ భక్తుల్లాగా తయారైపోయినా. ఆ! సో, అట్లా ఆ ప్రాసెస్‌లో ఏందంటే ఒక డైలీ శివుడి గుడికెళ్ళడం గానీ, అండ్ పొద్దున్నే 3:00, 4:00 ఎళ్లి అభిషేకం చేయడం దేవుడికి. అభిషేకం చేయడమే కాకుండా ఆయన మంచిగా అలంకరించి అసలు అంటే తెలవకుండా ఆ ప్రేమ ఏర్పడతది గదా! సో, నీట్‌గా ఆయన్ని అలంకరించి అన్నీ చేసుకొని, పూజలు చేసి అన్నీ చేసి షూట్‌కెళ్ళే లోపల నాకేందంటే నా ఎనక ఆయన ఉండి నడిపిస్తున్న ఫీలొచ్చిందనమాట. సో, ఏ రోజు నాకు ఏ డిస్టర్బెన్స్ రాలేదు. నాకే కాదు మా సెట్‌లో ఎవరికీ ఏం జరగలేదు. అందరూ హ్యాపీగా షూట్ చేసారు. 2 సంవత్సరాలు 2 ఇయర్స్ పట్టింది ఈ సినిమా చేయడానికి. ఏ రోజు ఎవరికీ ఇంత ఇబ్బందిగా కూడా కలగలేదు. క్లైమాక్స్ షూట్ చేసినప్పుడు నాకు 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 ఫీవరొచ్చి ఏదో ఇబ్బంది పడ్డా. మా డైరెక్టర్ గారికి కూడా ఫీవరొచ్చింది. కానీ ఏ రోజు ఎవరికీ ఏం కాకుండా కంటిన్యూయస్‌గా నాన్ స్టాప్‌గా షూట్ ఎవరొచ్చినా చేస్తూ కంటిన్యూ చేశారా? చేసాం. నాకు మా డైరెక్టర్ గారు అర్థం చేసుకొని ఒకరోజు బ్రేక్ ఇచ్చారు. ఎందుకంటే రోప్స్ అవి ఉంటాయి కాబట్టి బ్రేక్ ఇస్తే కొంచెం అని చెప్పి ఒకరోజు బ్రేక్ తీసుకున్నారు. కానీ ఆయన మాత్రం అసలు ఒక్కరోజు కూడా బ్రేక్ తీసుకోకుండా మా డీఓపీ గారికైనా అందరికీ చాలా ఎందుకంటే మన బికాస్ ఆఫ్ ది స్టోరీయా? అంటే ఏదన్నా డెఫినెట్‌గా అంటాం కదా! ఏదో ఒకటి హ్మ్. పూనుతుంది మనకి. అవును. బట్ ఏదన్నా ఉందా మీకు అట్లాంటిది? నాకు అసలు అదొచ్చేస్తదండి. ఆ లొకేషన్‌కెళ్ళినంక నాగసాధు గెటప్, ఆ రుద్ర గాని ఏ క్యారెక్టర్ అయినా సరే కూడా ఏందంటే యాక్షన్ చెప్పినప్పుడు నేను అన్నీ మర్చిపోతా ఫస్టు. పోయి జీరో మైండ్‌తో డైరెక్టర్ గారు ఏం చెప్పారు, ఈ క్యారెక్టర్‌కి ఏం కావాలి, నేను ఈ క్యారెక్టర్ గురించి ఏం తెలుసుకున్నా, ఆ డైలాగ్ ఏంటో దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతా. హీరోస్ అందరూ కూడా దేవుడి రోల్స్ చేయలేం. ఛాలెంజింగ్‌గా ఉంటాయి కాబట్టి. టఫ్, ఛాలెంజింగ్. బట్ మీకు టైం పట్టిందా క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ అయిపోయి, క్యారెక్టర్‌లో ఇమిడిపోయి, పరకాయ ప్రవేశం చేయడానికి టైం పట్టిందా? ఈ క్యారెక్టర్‌కి ఏంటంటే మేము వర్క్‌షాప్ చేసామనమాట. వర్క్‌షాప్ చేస్తూ స్లోగా క్యారెక్టర్‌ని అర్థం చేసుకొని, ఆ నాగసాధు గెటప్పు వేసేటప్పుడు కూడా నేను ఫీల్ అయితున్నా అనమాట. ఆ క్యారెక్టర్‌ని చెప్పినప్పటి నుంచి
జిమ్‌లో గూడా ఏదైనా వర్కౌట్ చేసినప్పుడు, ఏదైనా చేసుకున్నప్పుడు గూడా రోజు శివుడి సాంగ్స్ పెట్టుకొని అంటే ఇక 24/7 ఆయన ధ్యానంలో ఉండేవాడిననమాట. సో, అట్లా చేసుకుంటూ పోయినప్పుడు ఏందంటే, ఆ క్యారెక్టర్ నాకు అలవాటైపోయింది. ఓకే. అలవాటైపోయి ఆ గెటప్‌లో ఉన్నప్పుడు ఏందంటే తెలవకుండా అసలు మనకిప్పుడు పోతురాజు వేషం వచ్చినప్పుడు ఆ పూనకాలొస్తాయి గదా! సో, అట్లా గెటప్ ఏసినప్పుడు ఏందంటే నాకు క్లైమాక్స్ షూట్ అప్పుడు కళ్ళలో నీళ్లు తిరిగి అంటే అంత అంత ఎమోషనల్ డైలాగ్స్ ఉంటాయి సినిమాలో. ఆ డైలాగ్స్ చెప్తున్నప్పుడు ఆ ఎమోషన్ అసలు అది ఒక 2, 3 గంటలు మనిషిలాగా గాకుండా అసలు అట్లుండే అనమాట. అంటే మన దేశం మీదకి అసలు మనం మనం అంటే ఏందనేది అసలు మన కల్చర్, మన ట్రెడిషన్ మనం ఎట్లా కాపాడుకుంటున్నాం. నాగసాధు అంటోడు అసలు ఏంది వాని క్యారెక్టర్ అనేది ఆ సినిమాలో ఇప్పుడే చెప్తే నేను రివీల్ చేసినట్టు ఉంటది. కానీ మీరు అవన్నీ థియేటర్‌లో ఫీల్ అయ్యారనుకోండి, ఆ ఎమోషన్ ఇంకా డబుల్ ఆ! ఉంటది. మీరు అయన్నీ చెప్తుంటే మీ కళ్ళలో ఎక్స్‌ప్రెషన్స్ ఆ! అర్థమైపోతుంది. తెలియకుండా వచ్చేస్తుంది యాహ్! వాటర్. ఆ! అవును. ఆ! అంత ఫీల్ అయ్యాను అసలు. మా డైరెక్టర్ గారు అసలు ఎట్లా ఇన్‌పుట్స్ అంటే ఓకే. అసలు వచ్చి దగ్గరుండి ఇది క్యారెక్టర్ ఇదని చెప్తున్నప్పుడు అసలు గూస్ బంప్స్ ఉంటాయన్నమాట. ఓకే. ఓకే. సినిమాలో కూడా క్లైమాక్స్ 40 మినిట్స్ అదిరిపోద్ది. అండ్ ఇంటర్వెల్‌లో వచ్చేసి అసలు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందని చెప్పి అసలు ఎక్సైట్‌మెంట్, ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అంటారు కదా! అట్లా ఉంటది. కానీ 2 సంవత్సరాలు చెప్పులు గాని, షూ గాని వాడలేదా? అవును. ఆ! ఇప్పుడు మాకు సెట్‌లో గూడా ఇదిగో మాకు రాగానే హ్మ్. సెంటిమెంట్‌గా అవును. ఆ! మేము గూడా తీసేసాం. అంటే హ్మ్. బికాస్ ఆఫ్ దిస్ సెట్ ఆ లేదు. వైబ్ ఉంది. అవును సార్. ఆ! ఈ 2 ఇయర్స్ కంప్లీట్‌గా నాన్ వెజ్ ఆపేసారంట? 2 ఇయర్స్ అంటే ఈ శివుడి క్యారెక్టర్‌లో గెటప్‌లో ఉన్నప్పుడు? ఉన్నప్పుడు ఆపేసాను. ఎందుకంటే బాడీకి అంతకుముందయితే ప్రిపేర్ అయ్యేటప్పుడు చేశాను. బట్ నాగసాధు అనే గెటప్‌లో ఉన్నప్పుడు మాత్రం అన్నీ బంద్ చేశా. మరి కష్టం కదా! బాడీ మెయింటైన్ చేయటం. మరి అదే సిక్స్ ప్యాక్‌ని అంత బైసెప్‌ని మెయింటైన్ చేయడం అంటే హైలీ ఇంకా ఇంపాసిబుల్. ఇష్టం ఉన్నప్పుడు ఇంకా మనకి వేరే సోర్స్ ఉంటది గానీ ప్రోటీన్ వెజ్‌లో గూడా ఉంటుంది. హ్మ్. అట్లా తినుకుంటూ వర్కౌట్ చేస్తూ చేశా. ఓకే. హ్మ్. బట్ ఫిజికల్‌గా మిమ్మల్ని మీరు బాగా ఛాలెంజ్ అసలు ఆ! ఛాలెంజింగ్. జిమ్ బాడీ చేయడం కంటే గూడా ఆ క్యారెక్టర్‌లో ఉండడం అనేది చాలా టఫ్ అన్నమాట. ఓకే. అంతంత గంటలు మేకప్ ఏసుకొని త్రిశూలం పట్టుకొని ఆ త్రిశూలం ఒరిజినల్ చాలా బరువుంటుంది. అవన్నీ పట్టుకొని ఫైట్‌లు చేయడం గానీ, ఏదైనా సరే అసలు అంత ఈజీ కాదనిపిస్తది. ఎందుకంటే చెప్పులు లేకుండా నాగసాధు అంటే చెప్పులుండవు. ఆ చెప్పులు లేకుండా ఫైట్‌లు ఇవన్నీ చేస్తున్నప్పుడు కొంచెం టఫ్‌గా అనిపిస్తది. బట్ అల్టిమేట్‌గా పోయి అవి చెప్పి ఆ మానిటర్ చూసుకున్నప్పుడు అన్నీ మాయమైపోతాయి. ఓకే. హ్యాపీ. బట్ విరాట్ మీరు సినిమాల్లోకి రాకముందు నేను మీ గురించి తెలుసుకుంది హ్మ్. చెప్పాల్సిన పని లేదు. మీ బావగారు సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ అఖండ మిరియాల అవును. రవీందర్ రెడ్డి గారు. హ్మ్. కొన్ని వేల కోట్లు ప్రాపర్టీస్, బిజినెస్‌లున్నాయి. ఆ! డైమండ్స్ పోను విరాట్. హ్మ్. అలాంటిది అంటే చెప్పాలంటే బిజినెస్ టైకూన్. అదే చిన్న సార్. ఏజ్‌లోనే ఆ స్థాయికెళ్ళిపోయాడు అని జెప్పేసి అందరూ చెప్తుంటారు. హ్మ్. సినిమాల్లోకొస్తే హిట్టు, ఫ్లాప్ పక్కన పెడితే ఛాలెంజింగ్స్ ఎక్కువుంటాయి. అవును సార్. బ్యాక్ పిచింగ్ ఎక్కువుంటదిక్కడ. హ్మ్. ఆ! ఎవడన్నా ఎదుగుతుంటే తట్టుకోలేరు. మంచి క్యారెక్టర్ చేసినా తట్టుకోలేరు. మంచి సినిమా వచ్చినా తట్టుకోలేరు. మంచి స్టోరీ హ్మ్. పడ్డా తట్టుకోలేరు. ఏదో విధంగా గాసిపింగ్ స్టార్ట్ చేసేస్తారు. బట్ మీరు అవన్నీ బేర్ చేయగలరా ఇక్కడ? అవన్నీ ఏం పట్టించుకోను సార్ నేను. ఆ! నా పనేందో నేను చేసుకుంటా. నాకేమైనా ప్రాబ్లమ్ ఉంటే మా డైరెక్టర్ గారితో మాట్లాడుకుంటా, ప్రొడ్యూసర్స్‌తో మాట్లాడుకుంటా ఎళ్లి నా నా ఫ్రెండ్స్, నా సర్కిల్ నాకుంది. సో, నేను దాంట్లోనే ఉంటానన్నమాట. అసలేం పట్టించుకోను నేను. అస్సలకి. అసలేం పట్టించుకోను. నా 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 పనేందో నేను చూసుకొని ఎళ్ళిపోతా అంతే ఇంకా. సినిమా ఇండస్ట్రీలో ఒక్క ఫ్రెండ్ కూడా లేరు మీకు? అంటే ఇండస్ట్రీలో అంటే లేరని చెప్పొచ్చు. ఒక్కళ్ళు గూడా? అంటే చాలా తక్కువ. బట్ ఎక్కువ కలవను. ఓకే. తెలుసు అంటే తెలుసు. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. ఓకే. అంత బిజినెస్ ఫ్రెండ్సే. బిజినెస్ కాదు. నా చిన్నప్పటి స్కూల్ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారన్నమాట అంతే. ఓకే. వాళ్ళతో పాటే ఉంటాను. ఓకే. ఎంత మీ టర్నోవర్ ఒక 1000 కోట్లు ఉంటదా సంవత్సరానికి? అసలు మీ బిజినెస్ టర్నోవర్. లేదండి. అదంతా ఏం లేదు. అదంతా మీరు పెద్ద అనుకున్నట్టే పెద్ద ఉంటుంది. ఇండియాలోనే పెద్ద మీది స్టీల్ లేదు. మ్యానుఫ్యాక్చరింగ్‌లో ఇండియాస్ బిగ్గెస్ట్ హ్మ్. స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మీదని విన్నాను నేను. లేదు. లేదు. అదంతా ఏం లేదండి. ఆ! బిజినెస్ ఉంది. బట్ మీరు అనుకుంటున్నట్టయితే ఏం లేదు. ఓకే. కొంతుంది. వినడానికి బాగుంది ఇవన్నీ. బట్ నిజంగా ఉంటే బాగుండు. కాదు మీ మీ బావగారు మీరు కలిసి చేస్తారా బిజినెస్? లేకపోతే సెపరేట్ సెపరేట్? లేదండి. మా అక్క వాళ్ళ హస్బెండ్ ఆయన సెపరేట్. నేను, మమ్మీ సెపరేట్ అన్నమాట. అంతే. హ్మ్. సో, బిజినెస్‌లు కూడా సెపరేట్. బిజినెస్ అంతే. నాదేదో చిన్న బిజినెస్ ఉంది. మీ సజెషన్స్ మీ బావగారు తీసుకుంటారా? మీ బావగారి సజెషన్స్ మీరు ఫాలో అవుతారా అసలకి? ఇద్దరం కలిసి మాట్లాడుకుంటాం ఏదున్నా గాని. మాట్లాడతారా అసలు మీరు? మీరు మాట్లాడడమే కొంచెం యాహ్! పర్లేదు ఈ ఇంటర్వ్యూలో కొంచెం ఓపెన్ అయ్యాడు ఈయన. హ్మ్. పెద్ద కాపు అప్పుడు ఒకసారి ఇంటర్వ్యూ చేశారు. నోట్లో నుంచి అసలు మాటలొస్తే ముత్యాలు ఏంటి ఈయన అసలకి? ఫస్ట్ నుంచి ఇలానే అండి? ఇంట్రోవర్టా మీరు? లేకపోతే అంటే ఇంట్రోవర్ట్ అంటే కొంచెం నాదేంటంటే ప్రైవేట్ లైఫ్ ఉంటదనమాట. ఎక్కువ ఎవరితో కలవను, చేయను గదా! సో, అందుకని నా ఫ్రెండ్స్‌తో మంచిగా మాత్రం బానే ఉంటాను. కొత్తోళ్ళొస్తే కొంచెం టైం పడతది. సో, ఇది గూడా ఏంటంటే ఫస్ట్ సినిమాకి ఇప్పటికి కొంచెం బెటరు. నెక్స్ట్ సినిమాకి ఇంకొంచెం బెటర్ అయితానేమో అట్లా. ఓకే. ఓకే. హ్మ్. అదే కొంచెం 'ప్రభాస్' లాగా లేకపోతే 'మహేష్ బాబు' గారిలాగా అనిపిస్తుంటారు మీరు గూడా. వాళ్ళు హ్మ్. గూడా ఎంత కావాలో అంతే. హ్మ్.
అదే సో ఇంత పిండికి ఇంత రొట్టె వస్తుంది, ఇంత పెద్దది రాదు అంతే కదా. అనేలాగా వాళ్ళని ఏమైనా ఫాలో అవుతున్నారేమో మీరు లేదు కూడా? సార్ అట్లేం లేదు, కాకపోతే ఇంకా చిన్నప్పటి నుంచి వాళ్ళని చూస్తూ పెరిగాం కదా. ఓకే. బట్ విరాట్ మీకేమో ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదని చెప్తారు. ఈ సినిమా ఓపెనింగ్ కి చిరంజీవి గారు వచ్చారు, అవును సార్. ఇంకొక దానికి మహేష్ బాబు గారితో చేయించారు, టీజర్ లాంచ్ ఆ టీజర్ చేయించారు మహేష్ బాబు గారితో. విరాట్ కోసం చేశారా, ప్రొడ్యూసర్స్ కోసం చేశారా, డైరెక్టర్ కోసం చేశారా? ఈ సినిమా కోసం అండి నాగబంధం. అంటే ఫస్ట్ నుంచి ఏందంటే ఈ సినిమా ఉంది కదా, ఈ సినిమా ఆ శివుడు ఆశీస్సులతో స్టార్ట్ అయిందని నేను అనుకుంటా. ఎందుకంటే ఒక పొత్తోని మీద ఇంత బడ్జెట్ ఇది అనేది ఎవరు నమ్మలేరు కూడా ఫస్ట్. అసలు నమ్మదాం. సో నమ్మలేని నిజాలన్నీ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆ దేవుడే పంపించడం నేను అనుకుంటాను. అండ్ మా డైరెక్టర్ గారి ఎఫర్ట్ కూడా చాలా ఉంటుంది వాళ్ళందరినీ తీసుకురావడంలో. ఏమైనా మాట్లాడారా మహేష్ బాబు గారితో? కలవలేదు. ఆయన చెప్పారా విరాట్ గారు? ఈ సినిమా అప్పుడు కలవలేదు, ఆ ముందు సినిమా అప్పుడు కలిసా. అదే హాయ్ అని చెప్పారా? మాట్లాడండి. ఏం చెప్పారు? నేను ఫస్ట్ ఆయన చూస్తూ ఇట్లానే ఉండిపోయా చాలాసేపు వరకు. తర్వాతకి కొంచెం బయటకు వచ్చాక శ్రీకాంత్ అడ్డల గారు తీసుకెళ్లి పరిచయం చేసి మాట్లాడిపించా. సో ఫస్ట్ టైం అయితే కసెట్ చూసేసారా? అసలు చూడంగానే ఆరా గానీ అది కానీ చూస్తున్నప్పుడు ఇట్లా చూస్తూనే ఉండిపోయాం అనమాట. సేమ్ మాట్లాడారు. అది గుర్తులేదు, అంటే ఆ ఎగ్జైట్మెంట్లో ఆయన చూస్తూ ఉండిపోయాను. డైరెక్టర్ గారితో మాట్లాడుతుంటే ఆయన టీజర్ అప్పుడు సినిమా టీజర్ రిలీజ్ అయింది, దాని గురించి మాట్లాడారు అంతే. ఇంకా అంతే. తెలుసు మిర్యాల రవీంద్ర రెడ్డి గారు, బావమరిది ఇవన్నీ తెలుసు. అది తెలియదండి, ఐడియా లేదు, కానీ తెలిసే ఉంటాం. తెలియదు. ఎవరు మీరు ఎవరు ఫ్యాన్ అసలుకి? అంటే అట్లా ఏం లేదండి, నేను చిన్నప్పటి నుంచి ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టము. కానీ ఆ ప్రాసెస్లో ఎవాల్వ్ అవుతున్నా, నన్ను నేను యాక్టర్గా అనుకున్నప్పటి నుంచి సినిమాలు ఇంకా ఎక్కువ డీప్గా చూడడం వల్ల నాకు ఏంటంటే ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క ఉంటాయి, ఒక్కొక్క లక్షణాలు ఉంటాయి కదా అట్లా. సో అందరికీ ఫ్యాన్ అయిపోయాను అనమాట ఇప్పుడు. ఓకే. అందరూ ఫ్యాన్ అయ్యారు కానీ చాలా దూరంగా ఉంటారు అందరికి, అంతే. వాళ్ళు 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 కాదండి, నేను చెప్పేది జనరల్గా ఇండస్ట్రీ వాళ్ళు అదే కాదు. నార్మల్ గానే దూరంగా ఉంటారు కొంచెం. అవును. అవే ఫ్రమ్ ద ఇండస్ట్రీ. అవే ఫ్రమ్ ద ఇండస్ట్రీ కాదు, అవే ఫ్రమ్ పీపుల్. ఇదేదో బాగుంది. కానీ ఈయన కూడా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు అభిషేక్ గారు. బట్ ఫస్ట్ టైం ఆయన డైరెక్ట్ చేస్తున్నారు, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం ఆయన అన్నప్పుడు ఓకే 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 అనిపించిందా, లేకపోతే ఓకే వెళ్ళిపోదాం అనిపించిందా? అసలు టు బి అభిషేక్ ఫ్రాంక్ గా గారు చెప్పండి. అదే చెప్తున్నా, అభిషేక్ గారు నన్ను రమ్మన్నప్పుడు నేను ఫస్ట్ నాగబంధం గ్లిమ్స్ అని ఒకటి రిలీజ్ అయింది. అది చూసినప్పుడే అసలు అమ్మ అదిరిపోయిందన్న ఫీలింగ్లో ఉండే. కానీ ఆయన ఎక్కడో ఏంటంటే ఈయన ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ కదా అన్న ఫీలింగ్లో ఉండే. కానీ ఒకసారి వెళ్ళి ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన విజన్ కానీ, ఎందుకంటే ఎవరు అనుకోం కదా, ఆయన వెళ్ళి మాట్లాడినప్పుడు ఆయన సినిమా గురించి చెప్పే విధానం కానీ, సీన్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఒక్కొక్క సీన్ ఆ ఎమోషనల్ సీన్స్ చెప్తారు కదా, చెప్పినప్పుడు కానీ ఆ విజువల్స్ విఎఫ్ఎక్స్ చూపించినప్పుడు కానీ ప్రతిదీ చూసినప్పుడు అబ్బోరే అమ్మ ఇంత అసలు నేనే మిస్అండర్స్టాండ్ చేసుకునేమో అనిపించింది. ఇంకా ఒకసారి సెట్లోకి వెళ్ళాక చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా, ఇప్పుడు వన్ మోర్ అడిగినప్పుడు కానీ, అదే వన్ మోర్ చెప్పినప్పుడు కానీ చిన్న చిన్న డీటెయిల్స్ ఉంటాయి కదా, అవి కూడా క్యాప్చర్ చేసుకొని ఇంత మైన్యూట్గా పట్టించుకుంటా అంటే అసలు మామూలు కూడా ప్రతి నీట్గా అసలు కూర్చొని అసలు మానిటర్లో షార్ట్ జరుగుతున్నప్పుడు ప్రతి చెక్ చేస్తుంటాడు అనమాట ఆయన డీటెయిల్గా. చూసి అవన్నీ చూసి నేను షాక్ అవుతుండే, అసలు అసలు ఇంత అసలు నేనే మిస్అండర్స్టాండ్ చేసుకుని చాలాసార్లు అనుకున్నా. అభిషేక్ అన్న కూడా చెప్పాను నేను ఈ విషయం. ఓకే. కానీ అసలు ఎందుకంటే టీజర్ చూస్తే మీరు అసలు ఒక ప్రొడ్యూసర్ తీసినట్టు ఉండదు, అసలు ఏదో పెద్ద పెద్ద డైరెక్టర్లు తీసినట్టు ఫీలింగ్ ఉంటుంది. అవునవును, ఆ ఫీలింగ్ ఉంది. వచ్చే వాళ్ళ సెట్కి ఇలాంటి సినిమాలు జరుగుతున్నాయి అంటే మన వాళ్ళ ఎస్పెషల్లీ ఎక్స్పెరిమెంటల్ మూవీస్ అని చెప్పుకోవచ్చు వీటిని. ఛాలెంజింగ్ ఎక్స్పెరిమెంటల్ పక్కా. అమ్మా. ఎందుకంటే ఇవి షూట్ చేయడం కూడా అంతే అనమాట, అవును, అంత టఫ్. వచ్చే వాళ్ళ సెట్కి సెట్ చూడటానికి అట్లీస్ట్ సెట్ చూడటానికి వస్తారు ఎక్కువ. అవును, చాలా మంది వచ్చేవాళ్ళండి సెట్ చూడడానికి. అందరు చూసి అసలు షాక్ అయ్యేటోళ్ళు అనమాట, ఈ స్పాన్ ఏంటి ఇదేంది అని చెప్పేసి షాక్ అయ్యేటోళ్ళు అందరూ. కానీ అందరికి ఎక్కడో మరి నమ్మకం ఉండే అనమాట, బాగా వస్తుంది సినిమా అని చెప్పేసి. కానీ టీజర్ వచ్చాక అసలు 1% కూడా అసలు ఎక్కడ ఏం డౌట్ లేకుండా యునానిమస్ టాప్ వచ్చింది. నెక్స్ట్ సినిమా కూడా అలానే వస్తుందని కోరుకున్నాను, ఎందుకంటే కంటెంట్ చూసాం మేము, అదిరిపోయింది కంటెంట్. లాస్ట్ 1 అవర్ అసలు, అంటే ఫస్ట్ నుంచి సినిమా ఎండ్ వరకు అలానే ఉంటుంది, కానీ ఆ లాస్ట్ 1 అవర్ అనేది ఇంకొక 1% లేకపోతే ఒక్కొక్క మెట్టు ఎక్కువ ఉంటుంది కదా, అట్లా చూస్తారన్నమాట సినిమా. ఏమైంది ఏం జరుగుతుంది ఏంటనేది అసలు ఎమోషనల్గా థ్రిల్ అవుతుంటాడు. వాడు ఒక్కొక్క పంచ్ కొడుతుంటే వాడు వెనుక ఉండే బాధ పెయిన్ ఫీల్ అయ్యి అసలు మామూలుగా ఉండదు. సో జగపతి బాబు గారు అండ్ అనసూయ ఎలా ఉంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ జగ్గుబాయ్? ఆయన గురించి చెప్పేది ఉందండి, ఇంకా ఆయన పెద్ద ఆర్టిస్ట్. ఆయన చూస్తేనే అసలు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్తుంటారు అనమాట. పోటాపోటీ కూడా ఇద్దరి మధ్య సినిమాలో, అది మీరు సినిమాలో చూస్తారు. సో అనసూయ గారిని ఎలా చూపించిపోతున్నారు రంగమ్మత్తని? రంగమ్మత్తని
అనసూయ గారి క్యారెక్టర్ కూడా సినిమాలో చాలా బాగుంటుంది. అదేంటంటే ఇప్పుడు నేను చెప్పేదానికంటే మీరు అవన్నీ థియేటర్‌లో చూసారనుకోండి ఆ లార్జ్ స్క్రీన్ పైన, ఎందుకంటే ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్ కూడా లార్జ్ స్క్రీన్ ఆడియన్స్‌కి, ఐ మీన్ లార్జర్ స్క్రీన్‌లో చూపిస్తే ఆడియన్స్‌కి ఆ థ్రిల్ అది ఉంటుంది కదా! సో దానికోసం తీసింది. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, మీకు ఎంత చెప్పినా గాని మీకు తక్కువ అవుతుంది. థియేటర్‌లో చూసాక మీరు అది ఫీల్ అయ్యారనుకోండి, అప్పుడు ఇంకా బాగుంటుంది. కొమ్మరి పాము గారు కదా ఈ సినిమాలో. ఆ? లేదండి. లేదా అది మీరు సినిమాలో చూస్తుంది. ఇలా ఫ్రెండ్లీగా ఉంటారా అనసూయ గారి మీతో? చాలా ఫ్రెండ్లీగా డిస్కస్ చేయటం యాజ్ ఏ ఫ్రెండ్లీగా, అంటే మీరు ఎక్కువ ఫాలో అవుతారండి సోషల్ మీడియా? ఇప్పుడంతా అదే కదా ట్రెండ్. అవును. ఆ? హ్మ్. అయిపోయింది ఇంకా సినిమాలు, స్టార్లు, హ్మ్. ఆ క్రేజ్ పోయింది. అవును. అంటే టు బి అవును. ఫ్రాంక్ గా చెప్పుకుంటే హ్మ్. స్టార్ హీరో అనేది లేదు ఇప్పుడు. హ్మ్. అవును. అంత క్రేజ్ కూడా బయట, అంటే మెట్రోపాలిటన్ సిటీస్ మీరు గమనిస్తే ఒకసారి అవును. ఒక హీరో వచ్చాడంటే ఓ పరిగెత్తుకెళ్ళి ఉరికెత్తుకెళ్ళి ఎత్తేద్దాం, హ్మ్. ఫోటోలు దిగుదాం, ఆ సీన్ లేదు ఇప్పుడు. హ్మ్. ఎక్కడ రూరల్లో కనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఓన్లీ కాంటెంట్. హ్మ్. ఎందుకంటే కాంటెంట్ ఏమైపోయిందంటే మొబైల్కి వచ్చేసింది. అవును. ఎన్ని రకాల కాంటెంట్స్ చేసుకోవచ్చు, అన్ని రకాల కాంటెంట్స్ మొబైల్‌లోనే చేసేస్తున్నారు. మొబైల్‌లోనే స్టార్లు అయిపోతున్నారు. ఇన్‌ఫ్లుయెన్సర్‌లు స్టార్లు అయిపోతున్నారు. బిగ్ బాస్ వాళ్ళు స్టార్లు అయిపోతున్నారు. వాళ్ళు వీళ్ళు కూడా హీరోలు అయిపోతున్నారు. అట్లా అయిపోయినసరికి, అంటే నిన్న సినిమా హీరోలకి క్రేజ్ తగ్గిందని చెప్పట్లా. ఓవరాల్‌గా చెప్తున్నాను నేను. తగ్గిపోయింది అది. ఆ అంటే ట్రెండే తగ్గిపోయింది. అంటే మీరు చెప్పేది కరెక్ట్ అయ్యి ఉండొచ్చేమో. కాకపోతే నేనేమన్నా అంటే ఇప్పుడు మీరు ఇట్లాంటి సినిమాలు మీరు మొబైల్‌లో చూడడం కంటే థియేటర్‌కెళ్ళి చూస్తే ఆ ఫీల్ వేరే ఉంటది కదా! సో, అట్లా ఎవరికుండేది, ఐ మీన్ అట్లుంటుందని అంటే నాకు ఓవరాల్ ఈ సినిమా గురించి కదా, ఈ ఓవరాల్‌గా సినిమా గురించి చెప్తున్నాను అంటే లైక్ జనరల్‌గా కూడా. ఇప్పుడు నాగబంధం కూడా అలానే అనిపిస్తుంది. ఇప్పుడు నాగబంధం అనగానే హ్మ్. నిజంగా చెప్పాలంటే నాగబంధం మా మైండ్‌లోకి వచ్చినప్పుడు, లేకపోతే విన్నప్పుడు మాకు అభిషేక్ పేరు వినపడదు, విరాట్ గారి పేరు వినపడదు, జగపతి బాబు పేరు వినపడదు, అనసూయ పేరు వినపడదు. ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాం కాబట్టి ఈ పేర్లన్నీ వచ్చినాయి. అవును. ఓన్లీ ఇదొక్కటే మైండ్‌లో ఉంది. హ్మ్. అవును. అనంత పద్మనాభ స్వామి, నాగబంధం తెరిచేటప్పుడు ఏమవుతుంది? హ్మ్. ఈ సినిమాలో ఏమన్నా చూపించబోతున్నారా? కొత్తగా ఏముంటుందనేది ఉంది మాకు. అంటే ఇప్పుడు అదే అన్న, అదొక ఎక్సైట్‌మెంట్ ఫ్యాక్టర్ మీకు. కానీ సినిమా జూసి బయటకొచ్చాక మీకు 'రుద్ర' అనేవాడు పర్మనెంట్‌గా గుర్తుంటాడు. ఆ రేంజ్‌లో పెర్ఫార్మెన్స్ ఉంటది. ఆ రేంజ్‌లో వాడిని జూస్తే ఏందంటే మీరు ఇన్‌స్పైర్ అవుతుంటారనమాట. అట్లుంటది. సో, విరాట్ రుద్ర అని పెట్టేద్దాం. హ్మ్. అంతేనా? హ్మ్. బట్ ఇంత స్టైలిష్‌గా ఉన్నారు విరాట్. ఎప్పుడు అనిపించలేదా మీకు కొంచెం రొమాంటిక్, స్టైలిష్ మూవీస్ తీద్దాం? అంటే ఎప్పుడైనా ఎక్ సరే కంటెంట్ బేస్డ్ సినిమాలే తీద్దామని ఉండేదనమాట నాకు ఫస్ట్ నుంచి గూడా. హ్మ్. దాంట్లోనే ఇంకా జోనర్ మారుతున్న కొద్దీ సినిమాలు అంతే. సో, నెక్స్ట్ సనాతన్ ధర్మం దాంతో వచ్చేస్తారనమాట. అట్లేం లేదండి. ఈ సినిమా వరకు ఇది. ఇంతే. నెక్స్ట్ సినిమా ఆ స్టోరీ డిమాండ్ ఏది జేస్తే అది జేస్తాను. సో, ఓవరాల్‌గా అయితే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది యాహ్! మీకు. హ్మ్. కథ గావచ్చు, సినిమా చాలా గావచ్చు. సాటిస్ఫై. హ్మ్. ఎందుకంటే చాలా రేర్ అండి ఇలాంటి సినిమాకి అవును. మొత్తం ఓటీటీకి, శాటిలైట్‌కి హ్మ్. అండ్ నైజాం రైట్స్ పెట్టిన బడ్జెట్ ప్రొడ్యూసర్ సేఫ్ అయిపోయారు అంటే నిజంగా కొంచెం వినటానికి కూడా బాగుంది. హ్మ్. ఎనీహౌ ఆ దేవుడే అన్నీ కలిసొచ్చే విధంగా చేశారు కాబట్టి, హ్మ్. విరాట్ ఈ సినిమాతో మీకు ఇంకా నిజంగా 'రుద్ర' అనే పేరుతో అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారు కాబట్టి ఆ క్యారెక్టర్‌కి అంత మంచి పేరు రావాలని, మీరు ఇంకా కంటిన్యూ‌గా సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. కొంచెం థాంక్ గ్యాప్ యూ. తీసుకోకుండా. తప్పకుండా సార్. ఆ! యాహ్! సో, ఏం చెప్పాలనుకుంటున్నారు? జూలై 3న రిలీజ్ అనుకుంటా. హ్మ్. ఆడియన్స్‌కి ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే అండి. ఇప్పుడు మనం ఎప్పుడైనా మనం ఫస్ట్ నుంచి కూడా మైథాలజీ మూవీస్ అంటే మనకి రామాయణం, మహాభారతం గుర్తొస్తుంటాయి గదా! హ్మ్. సో, ఇదేంటంటే మేము కొత్తగా ట్రై చేసామనమాట. మైథాలజీ అనగానే అనంత పద్మనాభ స్వామి బ్యాక్‌గ్రౌండ్‌లో అడ్వెంచరస్ యాక్షన్, ఐ మీన్ అడ్వెంచరస్ సీక్వెన్సెస్ గాని ఏదైనా సరే. ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేసే సినిమా అంట. ఇప్పుడు మీరు సినిమాలో టీజర్‌లో చూస్తే క్రొకడైల్ ఫైట్ ఉంటుంది. సో, అదేంటంటే పిల్లలకు ఒక ఎక్సైట్‌మెంట్ రియల్ ఇస్తది క్రొకొడైలా? సినిమా. ఓకే. ఆ! సో, ఒక ఎక్సైట్‌మెంట్ ఉంటది. ఓకే. ఆడియన్స్ చూడడానికి ఏం జరుగుతుంది, ఏంటా అని చెప్పి ఒక ఎక్సైట్‌మెంట్ ఫ్యాక్టర్ ఉంటదనమాట. సో, మేము క్రొకడైల్ అవన్నీ కూడా మంచిగా అచీవ్ చేసాం సీజీలో. యాహ్! అంతా చూడడానికి స్నేక్ అని వాడు రియల్‌గా సినిమా. మీరది థియేటర్‌లో చూస్తారు. ఇంటర్వెల్‌లో చాలా ట్విస్ట్ ఉంటదని విన్నాను నేను. ఇంటర్వెల్‌లో అదిరిపోద్దండి. మీరు ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చొని అసలు అది ఫీల్ అవుతారనమాట. ఆర్ ఓకే. అనేది. హ్మ్. సూపర్ అర్థమైపోతుంది. యాహ్! కొంచెం ముందు రిలీజ్ చేయొచ్చు కదా! జూలై 3కి ఇచ్చారు. సెకండ్ ప్రీమియర్స్ ఉన్నాయండి. ఓహ్! అట్లనా? హ్మ్. డెఫినెట్‌గా యాహ్! 'నాగబంధం' టైటిల్ చాలా బావుంది. డెఫినెట్‌గా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఇండస్ట్రీలోనే కాదు, బయట ఆడియన్స్ కూడా చాలా బాగా మాట్లాడుకుంటున్నారు. టీజర్ తర్వాత ఎక్స్‌పెక్టేషన్స్ కూడా పెరిగిపోయినాయి అందరికి. బట్ డెఫినెట్‌గా సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, విరాట్ రుద్రగా మనకు మళ్ళీ కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో, థాంక్ యూ సో థాంక్ యూ. మచ్ థాంక్ యూ విరాట్. సార్. థాంక్ యూ సార్. అమ్మ వైబ్ ఉంది ఇప్పటికి కూడా హ్యాండ్‌లో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.